గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభావ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిథి చతుర్దశి సాయంత్రం 6:19 తదుపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1:11 తదుపరి ఉత్తరాషాఢ వర్షం రాత్రి 9:59 నుంచి 11:45 దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:22 మళ్ళీ రాత్రి 10:25 నుంచి 11:08 అమృత గడియలు ఉదయం 7:50 నుంచి 9:37 రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలన్నీ చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే హైడ్రా నుంచి రంగనాథ్ను తప్పించండి, సిఎస్కు హైకోర్టు ఆదేశం. ఏడాదిన్నరలో ఆయనపై 63 కోర్టు దిక్కన్న కేసుల పశ్చాత్తాపం లేని క్షమాపణను తిరస్కరిస్తున్నాం, తీర్పుల న్యాయమూర్తి వ్యాఖ్య. 63 దిక్కన్న కేసులు భూ కబ్జాదారులు వేసినవే, వాటిని చట్టబద్ధంగానే ఎదుర్కొంటా, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తాం. హైడ్రా కమిషన్ రంగనాథ్ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ అప్పీలు. చర్చకు ప్రభుత్వం, క్షమాపణకు విపక్షం పట్టు. ప్రశ్నపత్రాల లీకేజీపై లోక్సభలో బిల్లు. 2024 చట్టం కఠినతరం చేసేలా ప్రతిపాదనలు. చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ససమెర. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఉభయ సభలు నేటికి వాయిదా. కేసులు ఎత్తివేయకపోతే మళ్లీ నిరసనలు. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక. అరెస్ట్ అయిన నిరసనకారులను విడుదల చేయాలని డిమాండ్. తెలంగాణలో పేపర్ లీకేజ్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి. సింగరేణికి పీకేఓసీ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్కై రూట్ వ్యవస్థాపకులకు ప్రధాని అభినందనలు. ర్యాగింగ్ కట్టడికి మోటార్. వైద్య కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు. విద్యార్థులు కాలేజీలను సందర్శించి ఎంపిక చేసుకోవాలి. వారంలో స్థానిక ర్యాంకుల విడుదల. ఈనాడుతో కాళోజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రమేష్ రెడ్డి తెలిపారు. సర్పై అధిష్టానం సీరియస్. పేదల ఓట్లు తొలగించకుండా చూడాలి. పీసీసీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశం. భవిష్యత్తు కార్యాచరణపై మీనాక్షి నటరాజన్తో సమీక్షించాలని నిర్దేశించారు. 2 సార్లు విత్తడం రైతు నెత్తిన భారం. పెట్టుబడి రెట్టింపు. అత్యధిక జిల్లాలో అంతంతగానే వరి నాట్లు. లిఫ్టర్ల జోరు. కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ జోరు కొనసాగుతుంది. ఆ వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే రంగనాథ్ను తప్పించండి, హైడ్రా కమిషనర్గా కొనసాగే హక్కు లేదన్న హైకోర్టు. ఆ పదవి నుంచి తప్పించాలని సిఎస్కు ఆదేశించారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచొద్దు. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజోలి బండ మళ్లింపు పథకం ఆధునీకరణ. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజ్లకు పూర్తి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభలో పేపర్ లీకేజ్ బిల్లు. పేపర్ లీకేజ్ వ్యక్తిగత నేరగాళ్లకు గరిష్టంగా 10 ఏళ్లు జైలు, ₹50 లక్షలు జరిమానా. కేసులు రద్దుపై లిఖితపూర్వక హామీని ఇవ్వండి, లేకుంటే మళ్ళీ ఆందోళనలకు దిగుతాం. కేంద్రానికి సీజేపీ తాజా హెచ్చరిక. ఈసారి అమిత్ షాపై గురి. విద్యార్థులపై పోలీసుల కర్కశ చర్చపై హోంమంత్రి బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్. ఉభయ సభలు పలుమార్లు వాయిదా. విపక్షాలు ఆందోళనల మధ్య పేపర్ లీక్లపై కఠిన శిక్షలతో సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం. బిల్లుపై చర్చకు తగినంత సమయం ఇస్తామని చెప్పిన స్పీకర్. ఇక ఫ్యామిలీ రిజిస్టర్. ఎలక్ట్రానిక్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాలు నిక్షిప్తం. ప్రతి కుటుంబానికి చెందిన 8 అంశాలు నమోదు. మీ సేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ. ఈ సర్టిఫికేట్ ఎలాంటి హక్కులు కల్పించదు, లబ్ధి కలగదు. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ. మా పెద్దిని కాపాడండి. యశోద ఆసుపత్రి వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న చికిత్సలపై ఆరా. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ సీఎం. సమన్వయం లేదు, కలహాలు పెరిగాయి. ప్రభుత్వం పార్టీ మధ్య కలహాలు పెరిగినట్లు నివేదికలు వచ్చాయి. మంత్రులు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలపై వారికి దృష్టి లేదు. సమన్వయం చేసుకోకుంటే మేమే రంగంలోకి దిగుతాం. పార్టీలో సమన్వయ లోపాలను సరిదిద్దేలా చర్యలకు మీనాక్షికి ఆదేశం. రేపు ఢిల్లీలో పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం. సీఎం పీసీసీ చీఫ్ ఇన్ఛార్జీల భేటీలో కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలు. ఈషా బంగారం, మను కాశ్యం. భారత వెయిట్ లిఫ్టర్కు 3 పథకాలు. కోచింగ్ కేంద్రాల కథ ఏంటి? కాళేశ్వరంపై ఉద్దేశపూర్వకంగా రాజకీయాలంటూ కేటీఆర్ అన్నారు.
100కు 47.3 మార్కులు. పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల ర్యాంకింగ్స్లో తెలంగాణకు 13వ స్థానం. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ ర్యాంకు గుజరాత్కు అగ్రస్థానం. ప్రభుత్వ విధానాలు, వ్యాపార అనుకూలత, ఆర్థిక ఆరోగ్యంలో రాష్ట్రానికి మంచి మార్కులు. మౌలిక సదుపాయాల కల్పన, సంస్థాగత వాతావరణంలో మైనస్ మార్కులు. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 నివేదిక వెల్లడించింది. 5,220 గజాలు 30 ఏళ్ల లీజు. సంవత్సరానికి రూపాయలు 5,220 ఫీజు. ఎన్ఎన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్కు అప్పగిస్తూ ఉత్తర్వులు. కోట్ల విలువైన స్థలం అతి తక్కువ మొత్తానికి లీజులు ఇవ్వడంపై అనుమానాలు. వాకఫ్ బోర్డు తర్వాత ఉర్దూ అకాడమీ వంతు అనే ఆరోపణలు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబిల్లిని ఢీకొట్టనున్న శకలం సరిగ్గా ఇంకో 8 రోజుల్లో అంటే ఆగస్టు 5న చందమామపై ఓ రాకెట్ శరవేగంతో కుప్పకూలిపోనుంది. విద్యార్థులపైకి AK-47 సీజేపీకి మద్దతుగా బీహార్లో చేపట్టిన నిరసనలో విద్యార్థులపైకి పోలీసులు AK-47 ప్రయోగించారనే వార్త దుమారం రేపుతుంది. కెనడాలో 930 కోట్ల డ్రగ్స్ సీజ్. కెనడాలో రూపాయలు 930 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. 19 మందిని అరెస్ట్ చేయగా వీళ్ళు అత్యధికులు భారత సంతతి వారే. BOBలో డాటా చోరీ. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ హ్యాకింగ్ చోటు చేసుకుంది. ఏకంగా 1 TB డేటా లీక్ అయింది. బరువుతోనే అసలు యుద్ధం. 12 ఏళ్లుగా మీరాబాయి చాను ఒకే బరువు, ఒకే క్రమశిక్షణ. జెన్జీ క్వీన్ స్పెయిన్ను పాలించనున్న తొలి మహారాణి లియోనోర్. అలాగే ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే కాంగ్రెస్ వైపే తెలంగాణ యువత. బీఆర్ఎస్కు దూరంగా నవతరం. బీజేపీ వైపు వెళ్లే అవకాశమే లేదు. సంఘటన సృజన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రంగనాథ్ను తప్పించండి, హైడ్రాకు సరైన కమిషనర్ను నియమించండి. హైడ్రాకు రూపాయలు 72 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు. ఆందోళనకారులపై బలప్రయోగాన్ని సమర్థించలేం. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు. సిజేఐ వ్యాఖ్యలు. బీహార్లో విద్యార్థులపై AK-47తో కాల్పులు. బయటకు వచ్చిన వీడియో. కానిస్టేబుల్పై వేటు. కెనరా బ్యాంక్ లాభం 4,856 కోట్లు అని చెప్పేసి వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే హైడ్రాగన్ బుల్డోజర్ను కూల్చిన హైకోర్టు. వీరంగనాథ్ అవుట్. 9 తలల సర్పం కొరలు పీకిన న్యాయం. చాలికమ్మి నిర్వాకం మేమే చూసుకుంటాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై AICC సీరియస్. మా పెద్దని ఎలాగైనా బతికించండి. లీజ్ ముసుగు 100 కోట్లకు వేశారు. ఉర్దూ అకాడమీ భూములను చెన్నై కంపెనీకి కట్టబెట్టే కుట్ర. బంగాళాఖాతంలో వాయుగుండం. ఆగస్టు 3 వరకు రాష్ట్రంలో వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆర్టీసీ స్టీరింగ్ అవుట్ సోర్సింగ్. ప్రతి ఇంటికి FRC. కొత్తగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. హెల్త్ కంపెనీల మీద బలప్రయోగం. రాజధాని రియాలిటీపై నిషేధిత భూతం అంటూ వార్తిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమో నమః గణపతి బప్పా మోరియా. గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా. ఓం గణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః गणपति बप्पा मोरया. गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया. ओम गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया. गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया. अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया. गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया.
गङ्गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः। New season, huh? Let's get off to a fresh start. We should charge from the very first ball. Do we have everything we need? Big basket. नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गङ्गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలను చూసుకున్నట్లయితే ఈ నిర్లక్ష్యం ఎవరి ప్రాణాలు బలగొనడానికి. నిజామాబాద్ నగరంలో రైల్వే స్టేషన్ నుంచి హర్తా హోటల్ వరకు చిన్న వర్షం కురిసిన రోడ్డును వరద ముంచెత్తుతుంది. ఆ వార్తనిచ్చారు. కదిలిస్తే ప్లాట్లు, కదిలొచ్చే ప్లాట్లు, మురుగు విష పురుగుల ఆవాసాలకు ఖాళీ స్థలాలు. సార్ డిజిటలైజేషన్ 83% పూర్తి. టెండర్లలో 2 ముక్కలాట. మైనార్టీ గురుకులాలు, వసతి గృహాల ప్రక్రియలో సిండికేట్. సార్వత్రిక 10 ఇంటర్ ప్రవేశ గడువు పొడిగింపు. కన్నీరే అలలై కలలే జల సమాధులై. విహారాలు నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న యువత. మిగిలింది కుండి మొక్క లేదండి అంటూ వార్తిచ్చారు. వైకల్యాన్ని ఓడించి తైక్వాండోలో రాణించి 225 కిలోమీటర్లు రూపాయలు 412 కోట్లు. త్వరలోనే హ్యామ్ రహదారులు అభివృద్ధి పనులు.
రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు కొనసాగింపు రూపాయలు 15.5 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. కేటీఆర్ను కలిసిన బిగాల కొత్త కార్యాలయాలు అదనపు తహసీల్దార్లు రెండో విడతగా పురాల్లో ఉల్లాస్ పొదుపు మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేయుతకు నిరీక్షణ దీనంగా దివ్యాంగ మహిళల జీవనం మార్కెట్ యార్డ్ల నిర్వహణ కష్టమే ఖర్చుల భారంపై అధికారుల ఆవేదన సమగ్ర ఎరువుల యాజమాన్యమే కీలకం డ్రాగన్ సాగుతో సిరులు ఒకసారి పెట్టుబడి 20 ఏళ్ల పాటు దిగుబడి సోయాలో సస్యరక్షణ ఇలా పత్తిలో సూక్ష్మధాతు లోపం నివారణ మాదక ద్రవ్యాల నెట్వర్క్పై ఈగలు ఉక్కుపాదం రాష్ట్రానికి రూరల్ నియోజకవర్గం ఆదర్శం ఏడాదిగా తిరుగుతున్న చక్రాల కుర్చీ ఇప్పించరు అంటూ వార్తిచ్చారు 6 తడి సాగుకు అందుబాటులో విత్తనాలు. అలాగే సాక్షిలో చూస్తే గడువు సమీపిస్తుంది సార్లో వెనుకబడిన నిజామాబాద్ అర్బన్ నగరంలో కొన్ని చోట్ల ఇళ్లకు చేరని ఎన్యుమరేషన్ ఫామ్లు బాల్కొండ నియోజకవర్గంలో 89.66% పూర్తి జలసిరి పనులను పూర్తి చేయాలి. ఆగస్టు 15వ తేదీ నాటికి గ్రామాల్లో అమలు కావాలి. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండేలా చూడాలి. అధికారులతో అదనపు కలెక్టర్ భుజంగరావు ఎలెనో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఆగస్టు 15వ తేదీలోగా జలసిరి పనులను పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు సూచించారు. జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రతిపాదనలను అందజేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మార్కెట్ యార్డ్లో ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. రేపు ఆపదమిత్ర వాలంటీర్లకు కిట్లు పంపించనున్నారు. అడవుల సంరక్షణపై నిర్లక్ష్యం వద్దు కుర్చీలతో పెరికల్ బంధం ఏళ్లుగా కుర్చీలకు అతుక్కుపోయిన కొందరు ఎంఈఓలు ఏకీకృత సర్వీస్ రూల్స్ లేకపోవడమే కారణం సరైన పర్యవేక్షణ లేక గాడి తప్పిన విద్యా వ్యవస్థ శిక్షణతో లక్ష్యాన్ని సాధించాలి. మత్తుపై ఈగల్ పంచా అల్పోజలంపై నిఘా మాటు వేసి పట్టుకుంటున్న ప్రత్యేక బృందం జిల్లాలో విస్తృత తనిఖీలు సరఫరాదారుల నిర్మూలన నిజాం సాగర్లోకి 899 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రత్యామ్నాయ పంటలే లాభసాటి అదనపు కలెక్టర్ భుజంగరావు మోపాల్ రైతు వేదికలో విత్తన మేళ పరిశీలన సార్ ప్రక్రియలో రూరల్ రాష్ట్రానికి ఆదర్శం ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ భుజంగరావు ప్రజావాణిలో 166 వినతులు స్వీకరించారు. పదవులు ముఖ్యం కాదు దేశమే ముఖ్యం బాన్స్ఫర్డ్ ఆసుపత్రిలో 2 నర్సులు సస్పెండ్ విధుల నుంచి మత్తు వైద్యుడు తొలగింపు ఎన్యుమరేషన్ పారాలను సకాలంలో అందించాలి. ఎస్డీఎఫ్ జిల్లా కార్యదర్శిగా శ్రీధర్ చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందారు. భూమిపేట పరిధిలో చికిత్స పొందుతూ ఒకరు డిచ్పల్లి రంగైనరావులో పలువురికి జరిమానా ఆర్మూర్ ఆసుపత్రికి గాయాల పాలైన మహిళ తరలింపు పేకాటాడుతున్న 7గురు అరెస్టు 5 కిలోల గంజాయి పట్టివేత 2 నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన బోధన ఏసీపీ శ్రీనివాస్ పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ మాక్లూర్ ఆ వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ మేళా గడువులోపు గగనమే మిగిలింది 7 రోజులై ఇంకా ఎన్యుమరేషన్ పారాలు ఇవ్వని 129 మంది ఓటర్లు వచ్చే నెల 3తో ముగియనున్న ఎస్ఆర్ ప్రక్రియ ఇప్పటికీ 83.87% పూర్తయిన ఓటర్ల డిజిటలైజేషన్ ఆచూకు లేని 43,420 మంది ఓటర్లు ఆన్లైన్లో నమోదైతేనే బోనస్ విత్తన డీలర్లకు వ్యవసాయ అధికారి రాజశేఖర్ సూచన రైతులు కొనుగోలు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి నిర్దేశిత వరి వంగడాలనే కొనుగోలు చేయాలని స్పష్టీకరణ ఎస్ఆర్ఎస్పీలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం సర్పంచ్ మోసం చేశారని మహిళ ధర్నా చేపట్టింది బోధన్ పరిధిలో పర్యాటకులకు నిరాశన నిజాంసాగర్ గోల్ బంగ్లాకు రాకపోకలు నిషేధమా గోల్ బంగ్లాకు వెళ్లకుండా అడ్డంగా రాళ్లు నిరాశలో టూరిస్టులు బోధన్ కుంభకోణం కథ కంచికేనా నకిలీ ఇన్వాయిస్లతో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన అధికారులు మళ్లీ నోటీసుల పేరుతో వసూలు చేస్తున్నదెవరు ఎస్ఆర్ ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ రాష్ట్రానికి ఆదర్శం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి తెలిపారు వానల జాడలేదు వరికి కష్టమే ఆరుతడి పంటల సాగుపై అన్నదాతల దృష్టి రైతు వేదికలో విత్తన మేళలు కంది పెసర మినుము నువ్వులు మొక్కజొన్న కూరగాయల విత్తనాల పంపిణీ అవగాహనే ఆయుధం సైలెంట్ డిసీజ్ పై ముందస్తు సమరం నేడు ప్రపంచ హెపటైటిస్ దినం కాలేయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మౌనంగా కాలేయాన్ని దెబ్బతీసే వైరస్ పరిశుభ్రతతోనే వ్యాధికి అడ్డకట్టు పరీక్షలతోనే ముందస్తు గుర్తింపు హెపటైటిస్ బికి టీకా సికి సమర్థవంతమైన చికిత్స
గంజాయి సరఫరా నెట్వర్క్పై ఉక్కుపాదం. ఏడాదిలో 7 టన్నుల గంజాయి స్వాధీనం. రీజనల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ లీగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ గిర్దార్ తెలిపారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే డైల్ 100తో ఆటలు, దుర్వినియోగం చేస్తున్న ఆకతాయిలు. మృత్యుసాగరం బ్యాక్ వాటర్ తరచు ప్రమాదాలు, ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యం. తాజాగా 4 దుర్మరణం. భద్రత లోపాలు మరోసారి బహిర్గతం. వైద్య సిబ్బందిపై వేటు. ప్రజావానికి వినతుల వెలువ. ఏడాదిలో 7 టన్నుల గంజాయి పట్టివేత. 15 ఏళ్లుగా పోరాటం నెరవేరిన చిరకాల స్వప్నం. హైకోర్టు జడ్జి గాడి ప్రవీణ్ కృష్ణతో సహకారం. వానలు కురవాలని ఉమామహేశ్వరుడికి జలాభిషేకం చేశారు. నందిపేట పరిధిలో అవార్డునిచ్చారు. ఇప్పుడు ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.